welcome to Big Cinema. This is Ratna. ఇదిగో పులి అంటే అదిగో తోక అనటం ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. ఇద్దరు కలిస్తే చాలు సినిమా పక్కా అంటూ ఓదర కొట్టేస్తున్నారు నెటిజన్లు. ఇక సినిమా ఉంటుందా అన్న మాట వినిపిస్తే ఏకంగా కాంబోలకి ముహూర్తాలు పెట్టేస్తున్నారు కూడా. ఇప్పటికే సూర్య, శివకార్తికేయన్లతో, పూరికి, రజనీతో నాగ్ అశ్విన్ సినిమాలకి కొబ్బరికాయ కొట్టేసిన నెటిజన్లు తాజాగా ఇదిగో ఇలా మరో 2 కాంబోలకి శ్రీకారం చుట్టడం విశేషం. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది లేకున్నా నిన్నటికి నిన్న పూరి, సూర్య, కార్తికేయన్లతో ఒకరితో సినిమా చేసే ఛాన్స్ ఉందని, రజనీ, నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా సెట్ పైకి వెళ్లబోతుందని, ఇలా నచ్చిన కాంబోలని నచ్చినట్లుగా సెట్ చేసుకుపోతున్నారు మన నెటిజన్లు. ఈ క్రమంలోనే కాలీవుడ్ సూర్య దయానాయక్ గా కనిపించబోతున్నాడని, సూర్య 47వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు మలయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వం వహిస్తాడంటూ ఓ వార్త మీడియాలో తెగ హైలైట్ అవుతుంది. ముంబై మాఫియా సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ ని బేస్ చేసుకుని ఎన్నో సినిమాలొచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అబ్ తక్ చప్పన్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఇక అదే తెలుగులో సిద్ధంగా తీశాడు జేడి చక్రవర్తి. ఇక గోపీచంద్ హీరోగా పూరి జగన్నాథ్ తీసిన గోలీమార్ సినిమా కూడా ఓ విధంగా దయానాయక్ లైఫ్ స్టోరీయే. ఇక కన్నడలోనూ ఎన్కౌంటర్ దయానాయక్ పేరుతో వచ్చిన సినిమా సాలిడ్ హిట్ అందుకుంది కూడా. మరి సర్క్యులేట్ అవుతున్నట్లుగానే నిజంగా సూర్య దయానాయక్ గా కనిపిస్తాడా లేక వార్తలకే పరిమితమవుతాడా చూడాలి. ఇక సూర్య సంగతి ఇలా ఉంటే తాజాగా మన వెంకీ మామకి వివి వినాయక్ కూడా సినిమాలు సెట్ చేస్తున్నారు నెటిజన్లు. 19 ఏళ్ల క్రితం వీరి కాంబోలో లక్ష్మి వచ్చి సాలిడ్ హిట్ కాగా ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానున్నట్లు ఊదర కొట్టేస్తున్నారు. వాస్తవానికి వెంకీ లైనప్ మామూలుగా బిజీగా లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగా మెగా 157లో తన క్యామియోని వెంకటేష్ పూర్తి చేయాలి. ఇక ఆ తర్వాత దృశ్యం 3 ఉంది. ఇక బాలయ్యతో ఒక మల్టీ స్టారర్ చేయబోతున్నానని ఆ మధ్య వెంకటేష్ చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఇంత టైట్ షెడ్యూల్లో విక్టరీ, వినాయక్ ఎప్పుడు జత కడతారన్నదే ప్రశ్న. రావాల్సిన మాస్ జాతర చల్లగా జారుకోవడంతో ఈ వారం ఇక మాదే అంటూ పలు చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో 2 సినిమాలు పండక్కి బరిలో దిగుతుంటే మరో 3 సినిమాలు 2 రోజుల తేడాతో వచ్చేందుకు రెడీ అయిపోయాయి. మరి చవిత పండుగని టార్గెట్ చేసి ఆ సినిమాలేంటో ఇప్పుడు మీరే చూసేయండి. వస్తానన్న రవితేజ వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో ఈ గ్యాప్ ని మేము క్యాష్ చేసుకుంటామంటూ ఏకంగా 5 సినిమాలు బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేసేందుకు రెడీ అయ్యాయి. వీటిలో నారా రోహిత్ హీరోగా, వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సుందరకాండ ఒకటి. శ్రీదేవి, విజయ్ కుమార్, వృత్తి, వాకాని హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా కథ విషయానికొస్తే తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కొన్ని క్వాలిటీస్ ఉండాలనుకుని అలాంటి అమ్మాయి కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తుంటాడు రోహిత్. ఇక కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రం ఎలా అయినా తన పెళ్లి చేయాలనుకుంటారు. అలాంటి సందర్భంలో ఒకేసారి తన లైఫ్ లోకి 2 అమ్మాయిలు వస్తే వారిని ఎలా హ్యాండిల్ చేశాడనేది సినిమా కథ. లైన్ పరంగా బాగానే ఉన్న లైట్ లో ఉన్న నారా వారు ఆడియన్స్ ని ఎంతవరకు లాక్కొస్తాడనేదే ప్రశ్న. ఇక ఈ సినిమాతో పాటు పండుగ రోజే వచ్చిన మరో సినిమా కన్యాకుమారి. గీత్ సైని, శ్రీచరణ్, రాచకొండ జంటగా సృజన్ అట్టాడా దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న ఈ సినిమా రూరల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. అయితే పెద్ద పెద్ద సినిమాలకే మొహం చాటేస్తున్న ప్రేక్షకులు అంతగా ఇమేజ్ లేని ఈ నటుల్ని చూడ్డానికి థియేటర్ కి వస్తారా అంటే అనుమానమే. ఏమైనా కంటెంట్ హార్డ్ కేగా ఉండి మౌత్ టాక్ బాగుంటే తప్ప. ఇక వీటికి 2 రోజులు అంటే ఆగస్టు 29న ఏకంగా 3 సినిమాలు బరిలోకి దిగడానికి సిద్ధమైపోయాయి. వీటిలో త్రిభాణాధారి బార్బరిక్ ఒకటి. సత్యరాజ్, వశిష్ఠ, ఎన్ సింహ, ఉదయభాను లీడ్స్ రోల్స్ లో తెరకెక్కిన ఈ చిత్రం మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు బార్బరీకుడు పాత్ర ఆధారంగా తెరకెక్కింది. మరి సినిమాని ప్రెజెంట్ చేస్తున్న స్టార్ డైరెక్టర్ మారుతి స్ట్రాటజీలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. ఇక దీనితో పాటు వస్తున్న మరో సినిమా అర్జున్ చక్రవర్తి. విజయ్ రామరాజు హీరోగా వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా నల్గొండల కబడ్డీ ప్లేయర్ నాకులయ్య లైఫ్ ని బేస్ చేసుకుని తీసినట్లు తెలుస్తుంది. మరి రియల్ ఇన్సిడెంట్స్ ప్లస్ ఫిక్షన్
కాంబోలో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఏ మేరకు అట్రాక్ట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ 2 సినిమాలతో పాటు పరం సుందరితో జాన్వి కూడా అదే రోజున పలకరించడానికి సిద్ధమవుతుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా వస్తున్న ఈ సినిమాలో 2 విరుద్ధ భాషలు, భావాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు ఉన్న ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ చివరకు ఎలా సక్సెస్ అయిందన్నదే సినిమా. మరి పండుగ సీజన్ పై టార్గెట్ చేసిన ఈ సినిమాల్లో ఏది కాసుల వర్షం పండిస్తుందో చూడాలి. నాగవంశీ ఇప్పుడు ఈ పేరు మీమస్కి మంచి స్టఫ్ అయి కూర్చుంది. ఇన్ బిల్డ్గా వచ్చిన యాటిట్యూడ్ ఏంటో తెలియదు కానీ ఈ స్టార్ ప్రొడ్యూసర్ చేసే కామెంట్స్ ట్రోలర్స్ని గట్టిగానే రెచ్చగొడుతున్నాయి. దీంతో ఎక్కడ చిక్కుతాడా అని నెటిజన్లు చూడడం, మీకెందుకు శ్రమ అంటూ ఈయనగారు ఈజీగా దొరికిపోవడం కామన్ అయిపోయింది. ఇక తాజాగా మాస్ జాతర విషయంలో ఇలాగే అడ్డంగా దొరికిపోవడంతో దొరికిందే ఛాన్స్ అంటూ చెడు కూడా ఆడేసుకుంటున్నారట సోషల్ మీడియా వారియర్స్. నెటిజన్లకి నాగవంశీకి మధ్య అనుబంధం ఏనాటిదో కాపోలు. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా చెడు కూడా ఆడేసుకుంటున్నారు. వాస్తవానికి మిగతా ప్రొడ్యూసర్స్ లాగే నాగవంశీ ఉంటే ఇంత ట్రోలింగ్ ఉండేది కాదు. కానీ సినిమా ప్రమోషన్స్ లో బియాండ్ సినిమా అన్నట్లుగా ప్రతిసారి కాంట్రవర్సీ కామెంట్లకి తెరతీయడం, ట్రోలర్స్ ను రెచ్చగొట్టేలా మాట్లాడడంతో నెటిజన్లు కూడా ఈయన గారికి కాస్త గట్టిగానే టార్గెట్ చేశారు. ఇక తీసుకున్న రెట్రో కాసులు రాల్చలేకపోవటం, కింగ్డమ్ కాస్ట్ ఫెయిల్యూర్ అవటం, ఇష్టపడి తీసుకున్న వార్ 2 కళ్ళు తేలేయటం వంటి వాటితో మీమస్ కి మంచి స్టఫ్ గా మారిన వంశీ తాజాగా మరోసారి మాస్ జాతర విషయంలో అడ్డంగా దొరికిపోయాడు. వాస్తవానికి కేవలం మాస్ జాతర సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అన్న చిన్న పోస్టే వదిలాడు నాగవంశీ. కానీ సినిమా రేపు థియేటర్స్ లోకి రావాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయిందంటూ ఆ రోజు ప్రకటించడమే ట్రోలర్స్ కి స్టఫ్ అయి కూర్చుంది. ఎప్పటి నుండో అందరూ అనుకున్నట్లుగానే సినిమా పోస్ట్ పోన్ అయిందని, దానికి ఒకరోజు ముందు ఎందుకని కొంతమంది అంటే అసలు ఎప్పుడు మన సినిమాలు అనుకున్న సమయానికి వచ్చే గనక అంటూ మరికొంతమంది ఆడేసుకుంటున్నారు. చూడాలి మరి నెటిజన్లకి నాగవంశీకి మధ్య జరుగుతున్న ఈ టామ్ అండ్ జెర్రీ వార్ కి ఎప్పుడు ఏం కార్డ్ పడుతుందో. ఇద్దరు సాలిడ్ కంటెంట్ ఉన్నవారే, పైగా గతంలో సూపర్ సక్సెస్లని డెలివర్ చేశారు కూడా. అయితే ఇద్దరి గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్ల పడడంతో ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. మరి వచ్చే నెలలో ఒకే రోజు బరిలోకి దిగుతున్న ఈ ఇద్దరు హిట్ని పలకరిస్తారా? పోటీలో ఉంటాయనుకున్న పెద్ద సినిమాలు వెనక్కి వెళ్ళిపోవటం వీరికి కలిసొస్తుందా? సెప్టెంబర్ 5 కొన్ని రోజుల వరకు మా టార్గెట్ అంతా ఇదే డేట్ అంటూ హడావిడి చేశారు మేకర్స్. మిరాయి నుండి భద్రకాళి దాకా అందరూ అప్పుడే వస్తామని డంకా బజాయించి మరీ చెప్పారు. దీంతో ఆ రోజు బాక్స్ ఆఫీస్ ఫైట్ మామూలుగా ఉండదనుకున్నారంట. కానీ తేజ సజ్జా మిరాయ్, విజయ్ ఆంటోనీ భద్రకాళి, రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు అనేక రీజన్స్ తో పోస్ట్ పోన్ కావటంతో సెప్టెంబర్ 5న అనుష్క ఘాటి, శివకార్తికేయన్ మదరాసి సినిమాలు మాత్రమే పోటీ పడాల్సిన పరిస్థితి. ముందుగా ఘాటి విషయానికి వస్తే క్రిష్ కి ఖచ్చితంగా ఈ సినిమా డూ ఆర్ డై అనే చెప్పాలి. కొండా పొలం ఫ్లాప్ అయిన క్రిష్ ని నమ్మి వీరమల్లుని చేతిలో పెట్టాడు పవన్. అయితే కారణాలేవైనా హరిహర వీరమల్లుని కాదని చేసిన సినిమా ఇది. ఇక మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి తర్వాత అనుష్క చేసిన సినిమా కూడా ఇదే. హరిహర వీరమల్లు పెద్ద డిజాస్టర్ అయినప్పుడు క్రిష్ తప్పుకుని మంచి పని చేశాడు అని అనుకున్నారంతా. కానీ ఈ సినిమా ఏం మాత్రం మిస్ అయినా నెట్టింట్లో క్రిష్ ని ఎలా చెడుగుడు ఆడుకుంటారో చెప్పనక్కర్లేదు. కాబట్టి ఘాటి టార్గెట్ ని షూట్ చేయాల్సిందే. ఇక ఘాటీకి పోటీగా వస్తున్న మదరాసి దర్శకుడు మురగదాస్ పరిస్థితి కూడా ఇంతే. విజయ్తో చేసిన కత్తి సాలిడ్ హిట్ అయినా ఆ తర్వాత వచ్చిన సర్కార్, స్పైడర్, దర్బార్, సికిందర్ వంటి సినిమాలు ఒక్కదాన్ని మించి మరొకటి అన్నట్లు ఫ్లాప్ అయ్యాయి. దీంతో మదరాసితో మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. చూడాలి మరి ఒకే రోజు బరిలోకి దిగుతున్న ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరు హిట్ ని పలకరిస్తారో. బొంత రాము హీరోగా, నిర్మాతగా అజయ్ కౌండిన్య దర్శకత్వంలో వస్తున్న సినిమా మిస్టర్ రాము. అజయ్ ఘోష్ విలన్ గా, జబర్దస్త్ అప్పారావు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. సినిమాకి ఇంత పెద్ద ఎత్తున మీడియా సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇన్ని కెమెరాలు రావడం మా మిస్టర్ రాము సినిమాకి మొట్టమొదటి విజయంగా భావిస్తూ ఇక్కడ మీకున్నటువంటి రాము గారికి, మిగతా మిత్రులకు నమస్కారం. అలాగే రెస్పెక్టెడ్ బంత రాము గారు, మా మిస్టర్ రాము చిత్ర కథానాయకుడు, అలాగే నిర్మాత గారికి కూడా ధన్యవాదాలు. అలాగే యంగ్ అండ్ డైనమిక్ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు తనదైన శైలిలో దర్శకత్వ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసి ఈరోజు అజయ్ కౌండిన్య
మిస్టర్ రాము అనే చిత్రానికి దర్శకుడిగా మీ ముందుకు వచ్చినందుకు, అబ్బాయి గారి సినిమాలో నాకు వేషం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. షూటింగ్లో కూడా ప్రొడ్యూసర్ అన్న ఫీలింగ్ ఉండదు, చాలా ఫ్రెండ్లీగా, చాలా ఆడుతూ పాడుతూ సరదాగా చేస్తుంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డైరెక్టర్ అజయ్ కౌండిన్య గారు ద బెస్ట్ డైరెక్టర్ అని చెప్పగలనండి నేను. ఎందుకు అని అనుకుంటున్నారా? సో తనలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని గుర్తించి ఒక్క ప్రొడ్యూసర్ ముందుకు వచ్చినా కూడా తన టాలెంట్ ఏంటి అందరికీ చెప్పుకోగలడు, నిరూపించుకోగలడు. థ్యాంక్ యూ సో మచ్. ఒక కొత్త వజ్రాన్ని తయారు చేశాను సార్, అదే మిస్టర్ రామ్. ఈ సినిమా ఒక చిన్న పిల్లల వ్యవస్థ పైన జరుగుతున్నటువంటి, హాస్పిటల్లో జరుగుతున్నటువంటి మాఫియా పైన రూపొందించినటువంటి చిత్రం మిస్టర్ రామ్ సార్. ఇది ఆయనకు ఒక ఆటో డ్రైవర్గా క్యారెక్టర్ డిజైన్ చేసి, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు, ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తగ్గట్టు, ఆయన డ్యాన్స్ రాకున్నా, యాక్టింగ్ రాకున్నా, ఏది రాకున్నా ఆయన యాటిట్యూడ్ ఎలా ఉందో ఆ విధంగా క్యారెక్టర్ని నేను మలిచి, అంటే సార్ యాక్టింగ్ వచ్చిన పెట్టుకుంటే డైరెక్టర్ గొప్పతనం ఉండదు సార్, డ్యాన్స్ వచ్చిన పెట్టుకుంటే డైరెక్టర్ గొప్పతనం ఉండదు సార్, ఆల్ స్కిల్స్ వచ్చిన పెట్టుకుంటే డైరెక్టర్ గొప్పతనం ఎక్కడుంటుంది సార్? ఏ స్కిల్స్ రాని రాయిని తీసుకొచ్చి శిల్పం చేయడమే డైరెక్టర్ గొప్పతనం అని నేను ఒప్పుకుంటాను సార్. అలుక్క స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రామన్, వర్ష విశ్వనాథ్ హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం మటన్ సూప్. మల్లికార్జున, అరుణ్ చంద్ర, రామకృష్ణ కలిసి నిర్మించిన ఈ సినిమా నుండి తాజాగా మరో క్రేజీ సాంగ్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ రిలీజ్ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి చేతుల మీదుగా జరగడం విశేషం. ఈ మూవీ చేయడానికి నాకు సహకరించిన నా అన్న, నా ఫ్రెండ్స్, నా అన్న అరుణ్ చంద్ర, నా ఫ్రెండ్స్ సన్నపల్లి రామకృష్ణ గారు, మా గోపాల్ గారు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసి ఈ సినిమా కంప్లీట్ చేయించడానికి దోహదపడ్డారు. ఈ సినిమా మొత్తం భుజం మీద వేసుకుని మా పర్వతనేని రాంబాబు గారు ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. శివ కోరిక మీద ఇక్కడికి వచ్చింది. ఖచ్చితంగా మీ నిజాయితీగా మీ శ్రమ, దర్శకుడు కానీ, నిర్మాత కానీ, హీరో కానీ, మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, మీ నిజాయితీ, మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది. ఎందుకంటే ఒక సినిమా వల్ల మనం జీవితంలో నేర్చుకోలేని చాలా, ఒక్క సినిమా తీస్తే వచ్చేస్తుంది. ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది, బాధ కలుగుతుంది, ఎలా ఓర్చుకోవాలో తెలుస్తుంది, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలో కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతమై ఇలాంటి సినిమాలు ఇంకా చేస్తూ జీవితంలో వృద్ధికి రావాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మరొకసారి శుభం భూయాత్, శివోహం. ఇది వాల్టి బిగ్ సినిమా అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.